నమస్కారం, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను రీతు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో భాగంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ మరియు గాజుల రామారం సర్కిల్లోని 8 డివిజన్లలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 8 డివిజన్లకు 2 సర్కిల్ పరిధిలో 2 సర్కిళ్లకు 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కు సుచిత్ర అకాడమీ, గాజుల రామారం సెంటెన్స్ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేశారు. 2 సెంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, సిబ్బందికి బ్యాలెట్ పేపర్లతో పాటు శానిటైజర్లు మరియు మాస్కులు కూడా అధికారులు ఇచ్చారు. మేడం పక్క ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు, అంతేగాని ఎవరికి ఆప్షన్ ఏమి ఇవ్వం. మేము పీఓ చేస్తాము, ఏపీఓ చేస్తామని అందరికీ అంతా దయచేసి లోపలికి రావాలి. మీ ఆర్ఓలు కూడా అందరికీ మెటీరియల్ ఇచ్చేయండి. ఎవరు కానీ మెటీరియల్ ఇవ్వకుండా ఉండొచ్చు. బ్యాలెట్ పేపర్ లాస్ట్కి ఇస్తారా లేదా? మేడం ఇది నెంబరు శోభారాణి. చూస్తాం. నువ్వు రాస్తే 2 రాస్తే ఇచ్చేస్తాం. నాగరాజా కె నాగరాజు పిఓ. ఎలక్షన్స్ లో ముసాపేట్ సర్కిల్లో 361 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ పర్సన్స్ అందరూ కూడా డ్యూటీలు వేయడం జరిగింది. సిద్దిపేట వాళ్ళందరికీ ట్రైనింగ్ చేయించేసి స్పెషల్ గా వాళ్ళందరూ కూడా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. 361 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం వరకు ఇలా ఉన్న పార్టీలన్నిటి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు సపరేట్ ఈచ్ పిఎస్కి ఒక టేబుల్ ఇచ్చి వాళ్ళకి మెటీరియల్ కలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని అందులో ఉన్నాయన్నిటి కూడా తీసేసుకొని ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు వాళ్ళ టీం తోటి వాళ్ళందరూ 31 రూట్లలో మనం ఇవన్నీ ఆ 31 రూట్లలో సాయంత్రం పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 6 గంటల వరకు ఎవరైతే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా లాస్ట్ పర్సన్ కూడా పోలింగ్ అందులో ఓటు వేసేదాకా ఉంటుంది. అది టైమింగ్ ఉండదు. 6 గంటల నుంచి 7 గంటల దాకా 10 మంది ఉన్నారు. 6 గంటలకు వచ్చినాడు ఇన్ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా టోకన్లు ఇచ్చి ఓటింగ్ చేయించుకోవడం జరుగుతుంది. అప్ టు 7:08 కానీ ఆ రిపోర్ట్లు అన్ని కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏర్పాట్లు అనేది బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని మీల్స్ అరేంజ్మెంట్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్ని కూడా చేయడం జరిగింది. అన్ని కూడా ఇంకొక గంట సేపట్లో మా వాళ్ళందరూ చెక్ చేసేసుకొని డిస్పర్స్ అయిపోతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ సెంటర్ దగ్గర పోలింగ్ సిబ్బంది ఇప్పుడిప్పుడే దాదాపు మనకి 40% హాజరయ్యారు. జిహెచ్ఎంసీ మరి కూకట్పల్లి జోన్కి సంబంధించి దాదాపు 1432 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి సిబ్బంది దాదాపు 5500 సిబ్బంది మనకు అవసరమవుతారు. ఆ సిబ్బందిలో ఇప్పటివరకు 40% సిబ్బంది మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా మనకి 2 o'clock కల్లా అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మెటీరియల్ అన్ని కూడా తీసుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతుంది. ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇక్కడ ఈ డిఆర్సీ సెంటర్లో ఏర్పాటు
ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ కానీ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రేపు వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేసి తర్వాత వెళ్ళిపోయేంత వరకు కూడా డిన్నర్ వరకు కూడా అన్ని ఏర్పాట్లను కూడా జిహెచ్ఎంసీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బ్యాలెట్ బాక్స్ కానీ బ్యాలెట్ పేపర్స్ తర్వాత ఎన్నికకు సంబంధించినటువంటి పిఓ డైరీస్ ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా వాళ్ళకి మెటీరియల్ని ఒక ప్యాక్ మాదిరి టేబుల్స్ అరేంజ్ చేసాము. ఆ టేబుల్ దగ్గర వాళ్ళు అటెండెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మెటీరియల్ని వాళ్ళు చెక్ లిస్ట్ ప్రకారం చెక్ చేసుకొని వాళ్ళు అది తీసుకొని లాంచ్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్కి పోవడానికి బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ బస్సులో వాళ్ళందరూ కూడా మరి పోలీస్ ఎస్కార్ట్తోని వీళ్ళ సంబంధిత పిఎస్ వద్ద రిపోర్ట్ చేస్తారు. అదే రకంగా కోవిడ్ నిబంధనల దృష్ట్యా కూడా తగిన ఏర్పాట్లు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మన పోలింగ్ స్టేషన్లో సిబ్బందికే కాకుండా వచ్చిన ఓటర్స్ కూడా మనం మాస్క్స్ శానిటైజర్స్ సరిపోయేంత మెటీరియల్ని ఈరోజు మనం వాళ్ళ ప్యాక్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్కి 5 నుంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ చేయడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ పంపించడానికి కూడా తగినటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ చేసినాము. పోస్టల్ బ్యాలెట్ కూడా ఆన్లైన్లో సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ కోవిడ్ పేషెంట్స్ చాలామంది అప్లై చేసుకున్నారు. బీజేపీ నేతలది డ్రామా. సంగారెడ్డి పటాన్చెర్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రతియ జనతా పార్టీ నాయకుల్లో రోజురోజుకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఈ రోజు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా. పీఎం అమిత్ షాతో సహా ఢిల్లీ నేతలను తెచ్చి ప్రచారం చేయించిన ఫలితం లేకపోవడంతో వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని ఆమె అన్నారు. ప్రజలు బీజేపీ నేతలను నమ్మకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఫేక్ వార్తల ప్రచారంలో నోబెల్ బహుమతి ఉంటే ఆ నోబెల్ బహుమతి బీజేపీ పార్టీకి వస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఎన్నికల రోజున టీవీ9 లోగో వాడుకొని ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూశారు. రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ప్రధాన ఛానళ్ల లోగోలు వాడుకొని టీఆర్ఎస్ ప్రముఖ నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉందని అన్నారు. దయచేసి ప్రజలెవరూ అలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దు, ఎవరూ సర్క్యులేట్ చేయొద్దు. సోషల్ మీడియాను పూర్తి స్థాయి ఫేక్ మీడియాగా బీజేపీ మార్చివేసింది. బలమైన సోషల్ మీడియా స్థాయిని దిగజార్చిందని అన్నారు. ఎంతమంది నేతలు వచ్చి ప్రచారం చేసినా హైదరాబాద్ నగర ప్రజలు నమ్మట్లేదని అర్థమయ్యి ఫేక్ వార్తలు ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. నాతో సహా ఇతర ముఖ్య నేతలపై తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలెవరూ ఆ వార్తలు నమ్మొద్దు. ఆర్ఎస్ కార్యకర్తలెవరూ సమయం కోల్పోవద్దని ఆయన అన్నారు. చేయడం అంతా కూడా ఒక డ్రామా. బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా. వారు ఈ ఎన్నికల్లో అనేక ప్రయత్నాలు చేసినారు. 10-12 మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, హోంమంత్రి గారు, చివరికి ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ధర్నాలకు కూడా దిగుతూ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు ఫేక్ ప్రచారాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసి చివరి నిమిషంలో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి 4 ఓట్లు పొందడానికి కూడా కొన్ని కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ప్రచారం చేస్తాం. ప్రచారం చేసినప్పుడు అభివృద్ధి మీద చెప్తాం, విధానాల మీద మాట్లాడతాం, పాలసీల మీద డిస్కస్ చేస్తాం. ఒకవేళ ఆ రాజకీయ పార్టీ పాలసీస్ బాగలేకపోతే దాన్ని విమర్శిస్తాం. లేదు, ఈ విధానం బాగలేదు, మేము ఇంతకంటే బాగా చేస్తామని రాజకీయ పార్టీలు చెప్తారు. గతంలో ఇచ్చిన హామీ లేదని అమలు చేయకపోతే దాని మీద చెప్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మన తెలంగాణలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కానీ విద్వేషాలను రగల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫేక్ వార్తలను ప్రజల్లోకి పంపించి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. కులాలను మతాలను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో ఫెయిర్ ఎలక్షనీరింగ్ ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా రాజకీయాలు ఉండాలి. కానీ ఫేక్ వార్తలతో ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపే విధంగా కూడా ఈరోజు
బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఫేక్ మీడియా నడపడంలో ఏదైనా ప్రైజ్ ఉంటే బీజేపీ పార్టీకి మొదటి ప్రైజ్ వస్తుంది. ఫేక్ మీడియా నడపడంలో ఒకవేళ నోబెల్ ప్రైజ్ కానీ ఇంకేదైనా స్పెషల్ ప్రైజ్ అంటూ పెడితే అది బీజేపీకే దక్కుతుంది. ఎన్నిసార్లు నడిపి మీరు ఫేక్ మీడియాలో విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి 16 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తామంటారు. పెద్ద నోట్ల రద్దప్పుడు నల్లధనం అంతా బయటకు తీస్తే పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బులు వస్తాయి ప్రతి కుటుంబానికి అని కూడా నడుపుతుంది. ఏ ఒక్కటిన్నా నిజమైందా? చివరికి మన దుబ్బాక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల పోలింగ్ రోజు ఎన్నికల తేదీ నాడు ఉదయాన్నే 6 గంటలకు TV9 లోగోను వాడుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు, ఫలాని బంగ్లాలో కలిశారు, ఫలాని కారులో వచ్చారు అని ఏదో ఒక వారి కారు వీడియోను ఎక్కడో చూపించినటువంటి కారు వీడియోను పెడుతూ ఆ బంగ్లాను చూపిస్తూ ఫలాని నాయకులు ఈ ఇంట్లో కలిశారు, మాట్లాడారు, ఇక చేరిక ఖాయమైపోయింది, ఈయన గారు కాంగ్రెస్లో పార్టీకి నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక ఫేక్ వీడియోను TV9 లోగోను వాడుకొని ప్రసారం చేసేటువంటి విషయం కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ఎందుకంటే రేపు ఎన్నికలు కదా, మళ్ళీ ఈరోజు రేపు ఇలాంటి ఫేక్ మీడియాలను ఫేక్ వార్తల్ని ప్రజల్లోకి పంపడానికి బీజేపీ ఇంకా కొన్ని తయారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మా పార్టీ సీనియర్ నాయకులు కానీ చివరికి నాలాంటి వ్యక్తుల మీద కూడా ఫేక్ మీడియాలు తయారు చేసి బీజేపీలో చేరుతున్నారనేటువంటి ఒక దొంగ వార్తల్ని మా ఎంపీ గారో మా ఎమ్మెల్యే గారో లేకపోతే పార్టీలో ఉండే ప్రముఖ నాయకులు ఈరోజు బీజేపీలో చేరుతున్నట్టు కొన్ని ఫేక్ వార్తల్ని ఎన్టీవీ లోగోను వాడుకోవాలని లేదా ఇంకా కొన్ని ప్రముఖ ఛానళ్ళ లోగోలను వాడుకొని ఆ ఫేక్ వార్తల్ని విడుదల చేసే ప్రయత్నం చేయబోతున్నారు. లేదంటే ఇంకేదో పాత వీడియోలు ఎక్కడో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో గతంలో జరిగినటువంటి మత కల్లోలాలు జరిగినటువంటి కానీ లేదా దేవాలయాల ముందు ఏదైనా జరిగినటువంటి మాంసం వేసినారనో అలాంటి కొన్ని ఫేక్ వీడియోలను కూడా పెట్టి ఇవో ఫలాన్ టెంపుల్ ముందు ఇట్లా అయిపోయింది, ఫలాన్ దగ్గర ఇట్లా అయిపోయిందని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏమార్చి రెచ్చగొట్టి చివరి నిమిషంలో 4 ఓట్లు సంపాదించుకునేటువంటి ఒక కుటిల ప్రయత్నానికి కూడా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేయబోతున్నట్టు మాకు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం కావడంతో కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్లోని శివాలయంలో భక్తుల రద్దీ. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణంతో శివాలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకునికి దీపదానం అర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు జె శివకుమార్ మహారాజ్ మాట్లాడుతూ హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన దీపదానం చేయటం వలన సుఖ సంతోషాలతో హరిహరుల దీవెనలు పొందుతారు అని తెలిపారు. మరియు అనగా ఆదివారం మరియు సోమవారం మధ్యాహ్నం వరకు ఈ కార్తీక పౌర్ణమి ఉంటుందని తెలిపారు. కార్వాన్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి హోటల్ వద్ద ఉద్రిక్తత. టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ స్టే చేసిన హోటల్ గదిలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ నేతలు బీజేపీ నేతల మధ్య వాగ్వాద. 3 సీఐలు 40 మంది బెటాలియన్తో హోటల్కి చేరుకున్న ఏసీపీ పోలీసులు ఉండగానే బీజేపీ నేతలు హోటల్ బీరువాలో సోదాలు. బీజేపీ నేతల తీరుపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్మూర్తి తీవ్ర ఆగ్రహం. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి కారును తనిఖీలు చేసిన పోలీసులు. డబ్బులు పంచుతున్నారని ఆరోపణలతో తనిఖీ చేసిన పోలీసులు తనిఖీలు ఎటువంటి డబ్బులు లభించినప్పటికీ దౌర్జన్యంగా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు తరలించారు అంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు చొచ్చుకొని పోయేందుకు యత్నించిన కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద అరగంట పాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు హరీష్ రెడ్డిని వదిలివేయడంతో గొడవ సద్దుమణిగింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలను పంపించి వేస్తున్న పోలీసులు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు కాంతారావు మాట్లాడుతూ రోజురోజుకు బీజేపీ ఆదరణ పెరుగుతుండటంతో ఈ రోజు ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. హరీష్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వారు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెండికొండ సిద్ధేశ్వర ఆలయంలో ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. పూజలు, వ్రతాలు, దీపాలు వెలిగించారు. కొంతమంది భక్తులు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. నలభై వాహనాల దొంగ అరెస్టు. తిరుపతి నవంబర్ 30 తిరుచానూరు దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా పారిపోవటానికి ప్రయత్నించిన తమిళనాడుకు చెందిన రామమూర్తి సురేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి దొంగతనం చేసిన 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. తిరుచానూరు పోలీసులు దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పారిపోతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిఐ సుధాకర్ రెడ్డి బృందం ఈ సందర్భంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుచానూరు పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి వాహన తనిఖీలు నిర్వహించారని అన్నారు. అందులో భాగంగా పట్టుబట్ట వ్యక్తి తమిళనాడులోని వేలూరుకు చెందిన రామ్మూర్తి సురేష్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుండి 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రామమూర్తి సురేష్ అరెస్టు చేసినట్లు తెలియజేశారు. తిరుచానూరు సేవ నాయకత్వంలో ఒక టీంను ఏర్పాటు చేశారు. ఆ టీము దర్యాప్తులో భాగంగా నిన్న రామ్మూర్తి అనే ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఇతను వచ్చేసి తమిళనాడు. అతని దగ్గర మొత్తం 17 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ విచారించగా బాకరాపేటకు సంబంధించి మణికంఠ అనే అతనికి ఒక 5 వాహనాలు ఇచ్చారు. ఆ 5 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ టీంలో పుత్తూరుకు సంబంధించిన మస్తాన్ అనే ఒక వ్యక్తి, తర్వాత బాకరాపేటకు సంబంధించిన మణికంఠ, ఇలా ముగ్గురు కలిసి నేరాలు చేసి ఈ రిసీవర్గా తమ మురుగేష్ అన్న వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మొత్తం ముద్దాయిలు 4 వీళ్ళు, 3 దొంగతనాలు చేసేవాళ్ళు, ఒకతను వచ్చేసి రిసీవర్గా ఉన్నారు. ఈ ముగ్గురులో మస్తాన్ అతను అరెస్ట్ చేయడం జరిగింది. తక్కిన ముద్దాయిలను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. టోటల్గా 22 బైకులను స్వాధీనం చేయడం జరిగింది. ఈ వాహనాలు వచ్చేసి వీళ్ళు తిరుచానూరు, పుత్తూరు, నగిరి, తమిళనాడు ఈ 4 ప్రాంతాల్లో ఈ వాహనాలు దొంగతనాలు చేశారు. దానికి సంబంధించి తమిళనాడు కేసులు కూడా రికవర్ చేసి వాళ్ళకు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రిలో ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం పూజలలో భక్తుల సందడి. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు. యాదాద్రి భువనగిరి నవంబర్ 30 ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయంలో శ్రీ స్వామి వారికి నిజ అభిషేకం, అర్చనలు, నిత్య పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఉదయం నుండి ఆలయ పరిసరాల్లో భక్తులతో కిటకిటలాడింది. శ్రీ స్వామి వారి దర్శనంకు క్యూ లైన్ భక్తులు బార్లు తీరారు. ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే భక్తులకు ఉదయం 5:30 నుండి వ్రత పూజలు ప్రారంభించారు. ప్రతి గంటకు 100 వ్రత పూజలు జరిగే విధంగా 8 బ్యాచ్లు ఏర్పాటు చేశారు. వ్రత పూజలు పాల్గొనేందుకు ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక సోమవారం పౌర్ణమి కావడంతో శ్రీ స్వామివారి దర్శనంతో పాటు శివాలయంకు భక్తులు బార్లు తీరారు. దర్శనం అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా మహిళా భక్తులు కార్తీక దీపారాధన చేసుకున్నారు. శ్రీ స్వామి వారి దర్శనం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలకు కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.